నగర వ్యాప్తంగా మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని అంబర్పేట డివిజన్లో మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమాన్ని పులియన్ గారు నిర్వహించడం జరిగింది. 2005వ సంవత్సరంలో ఈ దేశంలోని పేద ప్రజలు గౌరవప్రదంగా బ్రతకాలి, కడుపు నిండా అన్నం తినాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రూపొందించినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కి తూట్లు పొడిచే విధంగా భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ గారిని కూడా అవమానిస్తూ వారి పేరుని తొలగించడమే కాకుండా ఈ పథక అమలులో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపింది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ పథక అమలుకయ్యే పూర్తి ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ దాంట్లో మార్పులు తీసుకొచ్చి ఈ రోజు 60% కేంద్ర ప్రభుత్వం భరించాలి, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పేసి ఒక కొత్త నియమాన్ని తీసుకొచ్చి ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయలేక ఈ పథకాన్ని అటకెక్కించే విధంగా కుట్రకి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఏవైతే పోరాటాలకు పిలుపునిచ్చారో వారి పోరాటాలకు పిలుపుకు మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కూడా ప్రతి డివిజన్ లో కూడా ప్రతి గల్లీలో కూడా ప్రజలను చైతన్యపరుస్తూ మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీని తర్వాత కూడా పోరాటాన్ని మరింత ఉధృతపరుస్తూ నరేంద్ర మోదీ ఈ పథకానికి చేసినటువంటి మార్పులను వాపసు తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి మరొకసారి మీడియా ముఖంగా భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తుంది. ఈ దేశవ్యాప్తంగా మన్రేగా బచావ్ సంగ్రామ్ అనే ఒక నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీన్ని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతి డివిజన్ లో మన్రేగా బచావ్ సత్యాగ్రహం మేము పిలుపునిచ్చి ప్రతి డివిజన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంతో పాటు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తూ వారు కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ప్రజలను కూడా ఏ విధంగా చైతన్యపరచాలో ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజల దగ్గరికి పోతున్నాం.